జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అంటే మురళీ మనోహర్ గారు మీరు అన్నట్లు ఇది సాంస్కృతికంగా మనం జాతీయవాదం వినిపిస్తూ అండ్ మీరు అన్నట్టు ఆ పూర్వ వైభవాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్న పరిస్థితులే ఉన్నాయి తప్ప ఇది ఓటు కోసం కాదు అనేది. బట్ ఇక్కడికి వస్తే రాబోయే రోజుల్లో నిజంగానే మనకు ఈ లోక్సభ ఎలక్షన్స్ కారణంగా మనం దాని గురించి అనుకోకుండానే ఆలోచించే పరిస్థితులు ఇప్పుడు కనబడుతూ ఉన్నాయి. సో ఆ రకంగా చూసినప్పటికీ ఈ ద్రవిడవాదం అనే విషయానికి వస్తే ఇక్కడ ఉన్న ఏఐఏడిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ఇవన్నీ కూడా అంటే బీజేపీతో ఏఐఏడిఎంకే ఏ విధంగా ఉంది అనే విషయాన్ని కూడా కాస్త పక్కన పెడితే ఈ ద్రవిడవాదానికి అటు బీజేపీ ఎంట్రీకి ఎటువంటి సంబంధాలు ఉండబోతున్నాయి, అసలు అది ఎంట్రీ ఉంటుందా లేకపోతే ప్రభంజనమే సృష్టిస్తుందా, ఎలా అర్థం చేసుకోవాలి? మరి మొదటిసారి ఒక పార్టీ ఛాలెంజ్ చేస్తుంది డిఎంకే ఏఐడిఎంకే కు సంబంధం లేకుండా నాన్ డిఎంకే నాన్ ఏఐడిఎంకే పార్టీ ఒకటి ఈసారి డైరెక్ట్ గా ఎంత ధైర్యంగా వాటితో సంబంధం లేకుండా నిలబడి ఛాలెంజ్ చేసేదైతుందో ఇది ద్రవిడ రాజకీయాలని తప్పకుండా ఒక కుదుపుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు అనుకున్నారు ఒక భ్రమలో, ఈ ద్రవిడ వాదం అనేది ఇది డిఫరెంట్ కనుక ఈ నేషనల్ ఇంతకుముందు వచ్చిన సాంస్కృతిక బంధం ఏదైతుందో దానిని విభేదిస్తుంది ఇది అని అందరూ అనుకుంటున్నారు. పెరియార్ వాదాన్ని ఛాలెంజ్ చేశాడు అన్నమలై, డైరెక్ట్ గా ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు ప్రజలు ఇచ్చేటువంటి ఓట్ ఏదైతే ఉంటుందో ఇది ఒక ఐడియాలజికల్ వార్ కూడా జరుగుతుంది. కేవలం పొలిటికల్ వార్ కాదు, ఇది సైద్ధాంతికమైన వార్ జరగబోతుంది. జయలలితను ఇక్కడ తెలంగాణలో పాలమూరు జిల్లా ఎవరు స్వామీజీని జయేంద్ర సరస్వతిని వారిని ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో ఒక టెంపుల్లో అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది జయలలిత. చాలా ఒక కుదుపు, అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అక్కడి నుంచి మొదలు పెడితే ఆధ్యాత్మికత ఏదైతే తమిళనాడులో ఉంటుందో వాటిని దెబ్బతీసే ప్రయత్నాలు అందరూ చేశారు. ముఖ్యంగా సనాతన ధర్మం పైన దాడులు ఏదైతుందో ఇంత చులకన చేయడము విషయాలు ఏవైతున్నాయో ఇప్పుడు ఇవన్నీ తేలుతాయి. ప్రజల మనోభావాలు ఏంటి, తమిళ ప్రజల యొక్క మనోభావాలు ఎటువైపు ఉన్నాయి, వీడు చెప్పే ద్రవిడ వాదము, పెరియార్ వాదము ఇది నిజమా, ప్రజల్లో గూడు కట్టుకొని ఉందా, దానికి ఏం సంబంధం లేదు అనే విషయము ఇప్పుడు తేలుతుంది. నిజమైనటువంటి ఫైట్ ఇది కనుక ఇది నేను అలా చూస్తున్నాను. అందుకే ఓపెన్ గా మనకు కూడా ఒక మంచి ఇదే నంబర్ గేమ్ కన్నా ముఖ్యంగా పర్సంటేజ్ ఆఫ్ ఓట్ అందరూ చెప్తా ఉన్నారు పెరుగుతుంది అని. తమిళనాడులో ఒక వింతైన విషయం ఏంటంటే అత్యధికంగా దేవాలయాలు ఉండేటువంటి ప్రాంతము తమిళనాడు. సనాతన ధర్మానికి పునాదులన్నీ అక్కడే ఉన్నాయి, కానీ సనాతన ధర్మం పైన దాడి కూడా విపరీతంగా అక్కడే జరుగుతుంది. ప్రజలు ఎటు ఉన్నారు అనేది ఇప్పుడు తేలేటువంటి గొప్ప అంశం. అందుకే నేను యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాను. నేను మామూలుగా నంబర్ గేమ్ గురించి, ఎందుకంటే మోడీకి నెంబర్ వస్తుంది, మోడీ మళ్ళా అధికారంలోకి వస్తారు అనేది మ్యాటర్ ఈజ్ వెరీ క్లియర్. కనుక మీరు అంటున్నారు చూడండి, ఇది సునామీ ఏదైతే ఉందో తప్పకుండా సునామీ కాబోతుందండి. డబుల్ డిజిట్ లో నంబర్ ఏంటి బీజేపీ నంబర్ ఉండబోతుంది. మీరు అన్నట్టుగా చివరకు పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది షాక్ ట్రీట్మెంటే అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.